Hi Andy, this is Vinila Ruth. Welcome back to my channel. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నా యూట్యూబ్ వీడియోస్ అయితే చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి, బట్ ప్లీజ్ బేర్ మీ విత్ దాట్. ఎందుకంటే నేను జాబ్ అండ్ వ్లాగ్స్ మేనేజ్ చేయడం అంటే ఇట్స్ అ బిట్ టాస్క్ ఫర్ మీ, బట్ ఐమ్ ట్రైంగ్ టు మేనేజ్ బోత్ ఆఫ్ దెమ్. సో ఈరోజు అయితే ఒక ట్రావెల్ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం లెందీగా ఉన్నా కూడా డెఫినెట్గా చూడండి, సో దట్ మీకు టోటల్ ఓవర్వ్యూ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వ్లాగ్ ఏంటంటే, లైక్ ఫ్రమ్ సో లాంగ్ ఐఎమ్ మెన్షనింగ్, దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ Swadika. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే చేయాల్సిన పని సిమ్ కార్డ్ కొనుక్కోవడం. సో ఫస్ట్ వచ్చిన వెంటనే అన్ని సిమ్ కార్డ్స్ ఏదైతే బెటర్గా ఉందో, ఏ నెట్వర్క్ బాగుంటుందో బాగా అనలైజ్ చేసి నేను తీసుకున్న సిమ్ కార్డ్ అయితే ఇది. సో మేము బ్యాంకాక్లో అయితే 5 o'clock రీచ్ అయ్యామండి. అండ్ బ్యాంకాక్ టు ఫుకెట్ మళ్ళీ మాకు నెక్స్ట్ ఫ్లైట్ కూడా ఉంది, అది 7:30కి. సో అంత లోపల కొంచెం కాఫీ ఎక్కడైనా దొరుకుతుందేమో అని కొంచెం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. ఈయనైతే థాయిలాండ్ కింగ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అంట. సో ఆయన బర్త్డే అని ప్రతి దగ్గర ఆయన ఫోటో పెట్టి ఫ్లోరల్ డెకరేషన్ అయితే మంచిగా చేశారు. సో అలా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తుండగా మాకు అక్కడే ఒక క్యూట్ స్టార్ బక్స్ స్టోర్ అనేది కనిపించిందండి. అండ్ క్రిస్మస్ సీజన్ కాబట్టి అక్కడ కాఫీ మగ్స్ కానీ లేదా ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని క్రిస్మస్ థీమ్తో ఉన్నాయన్నమాట. చాలా చాలా క్యూట్గా అయితే ఉన్నాయండి. అక్కడే ఒక అమెరికానో ఆర్డర్ చేసుకొని తాగేసాం అండ్ ఫుకెట్కి అయితే అప్పుడు స్టార్ట్ అయ్యాం. సో మా ఫ్లైట్ అయితే బోయింగ్ అండి. ఆ టైంలో అయితే మాకు అంత పెద్దగా అనిపించలేదు, బట్ ఇప్పుడైతే కొంచెం అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత కొంచెం భయంగా అనిపిస్తుంది. సో బోయింగ్ కాకుండా ఎయిర్ బస్ ప్రిఫర్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. బట్ అందరికీ ఒకటి మెన్షన్ చేస్తున్నాను, ఫుకెట్ వచ్చి 25 minutes ముందు ఆ ఫ్లైట్ నుండి అయితే వ్యూ అదిరిపోతుంది, అదైతే అసలు మిస్ అవ్వద్దు. సో ఐలాండ్స్ అన్నీ కనిపించి చాలా బాగుంటుంది. సో ఒక 2 hours ఆ పవర్ నాప్ అలా తీసుకున్నాక ఇంకా ఫుకెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి. సో గూగుల్లో ఫుకెట్లో ది బెస్ట్ కెఫేస్ అని కొడితే ఫస్ట్ వచ్చిన కెఫే ఫుకెట్. సో ఇదైతే బీచ్ సైడ్ లొకేట్ అయి ఉందండి. సో వీడియోస్లో పిక్చర్స్లో ఇది ఓన్లీ 50%, రియల్గా ఒరిజినల్గా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ మెన్షన్ చేస్తున్నాను, లోపలికి ఎంట్రీ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. సో ఎంట్రీ టికెట్లో పాలసీ అయితే పెట్టారు, మీరు ఒక 200 థాయ్ బాట్ ఆర్ అబౌవ్ ఫుడ్ అనేది మీరు పర్చేస్ చేస్తే కానీ మీకు లోపలికి ఎంట్రీ అనేది ఉండదు. బట్ ఇక్కడికి వచ్చేసి తెలియకుండా టైం అయితే అయిపోతుంది. ఒక 1 hour ఉందాం అనుకున్న వాళ్ళం మేమే 3 to 4 hours ఉన్నాం, ఎందుకంటే ప్రతి దగ్గర ఒక ఫోటో బూత్ లాగా కొంచెం డెకోర్ అయితే చేశారు. చాలా చాలా బాగుంది, అసలు చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో నేనైతే ఇక్కడ ఫుడ్ మ్యాంగో స్టిక్కీ రైస్ ట్రై చేశాను అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేశాను, రెండు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఫుడ్ ఐ విల్ గివ్ లైక్ 8 on 10 and the location is 10 on 10. సో అక్కడ నుండి ఒక 30 minutes ట్రావెల్ చేసి మీరు ఫుకెట్ ఓల్డ్ టౌన్కి రీచ్ అవ్వచ్చండి. ఫుకెట్ ఓల్డ్ టౌన్ ఏంటంటే దాని కల్చర్ని, మీరు థాయిలాండ్ కల్చర్ని మీరు ఆస్వాదిద్దాం అనుకుంటే ఐ హైలీ రికమెండ్ యూ గైస్ టు విజిట్ దిస్ ప్లేస్. సో ఇక్కడ చూసుకుంటే కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి, కెఫేస్ విత్ డిఫరెంట్ ఫ్లోరల్ డెకోర్తో ఉంటుంది అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది వీకెండ్స్ అయితే. సో ఇన్ని అద్భుతాలు ఓన్లీ థాయిలాండ్లోనే. సో మేమైతే కెఫే ఫుకెట్ చూసేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుకెట్ ఓల్డ్ టౌన్కి వచ్చాం అండ్ ఇక్కడ డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మాకు ఇండియన్ రెస్టారెంట్ దొరికింది అమృత్సర్ అని. సో అక్కడ తినడానికి వచ్చాము, టేస్ట్ చూసి మీకు ఎట్లా ఉందో చెప్తా. సో ఫస్ట్ అయితే పానీపూరి ట్రై చేశాను, తర్వాత అయితే చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశాను. సో రెండు అయితే నాకు నచ్చాయి. సో ఏమీ లేని దగ్గర పెరుగన్నమే బిర్యానీ అన్నట్టు అక్కడ ఏం లేని దగ్గర ఇదే బెటర్ అనమాట.
డే 2 అయితే ఐలాండ్ టూర్ పెట్టుకున్నాం అండి. సో ఇది డే టూర్ అనమాట. మీరు కావాలంటే ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఐ హైలీ రికమెండ్ టు గో ఫర్ స్టోర్ విజిట్ చేస్తూ మీరు ఈ ఐలాండ్ టూర్స్ అనేవి తీసుకోవడం బెటర్. సో దట్ మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేను అలా కస్టమైజ్ చేసుకొని ఒక డే టూర్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. సో ఇదొచ్చేసి వాళ్ళే మమ్మల్ని హోటల్ దగ్గర నుండి మార్నింగ్ పిక్ చేసుకుంటామన్నారు. అలా పిక్ చేసుకొని ఒక 20 మినిట్స్ ట్రావెల్ తర్వాత వాళ్ళు ఒక ఏరియాకి తీసుకొని వెళ్ళారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు పెట్టారండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్కడ నుండి బోట్ దగ్గరికి వెళ్ళాం. ఆ బోట్ ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఫీఫీ ఐలాండ్స్కి అయితే రావడం జరిగింది. అక్కడే మమ్మల్ని ఒక 30 టు 40 మినిట్స్ వరకు ఉంచారు. సో మనకి అక్కడ కావాలంటే పిక్చర్స్ తీసుకోవచ్చు. అండ్ వేరే లాంగ్ టైల్ బోట్కి మనం చేంజ్ అయ్యి అక్కడ పిక్చర్స్ కావాలన్నా మనం తీసుకోవచ్చు. ఆ ప్రైసింగ్ అంతా డిఫరెంట్. అది మన ప్యాకేజ్తో ఇంక్లూడ్ అయితే ఉండదు. ఇంక్లూడ్ అయ్యి మాత్రం ఉండదు. దెన్ లేటర్ ఆన్ మాయాబేకి అయితే రీచ్ అయ్యాం. సో మాయాబే ఏంటి అంటే అది ఒక బ్యూటిఫుల్ స్పాట్. అక్కడ మనం టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడే మనకి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారు. సో అలా మేము మాయాబేకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏరియా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడ మాకు లంచ్ పెట్టారండి. సో లంచ్ మేము తినేసిన తర్వాత కొంచెంసేపు అలా మనకి ఏమైనా రెస్ట్ రూమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో అవన్నీ మనం సార్ట్ చేసుకొని దెన్ లేటర్ ఆన్ మనం కొంచెం సేపు ఐలాండ్లోనే టైం స్పెండ్ చేసి అక్కడే మన బోట్ ఉంటుంది. బోట్ దగ్గరికి కూడా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అంతా అయిపోయినాక మమ్మల్ని మళ్ళీ హోటల్లో దించేశారండి. అక్కడ కొంచెం పవర్ నాప్ తీసుకున్నాక మళ్ళీ ఒక మాల్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. ఆ పక్కనే మాకు జాంగ్సన్లోన్ అని ఒక మాల్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేయడం జరిగింది. అండ్ అక్కడే కొంచెం సేపు పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసాం. సో బేసికలీ మాల్ ఆపోజిటే మాకు ఒక వాకింగ్ స్ట్రీట్లా కనిపించింది. దాని బంగ్లా రోడ్ అంటారంట. ఫుకెట్లో ఇట్స్ అ వెరీ ఫేమస్ వాకింగ్ స్ట్రీట్. సో ఇది కొంచెం మెన్కి ఎక్సైట్ అయ్యే స్ట్రీట్లా ఉంటుంది. సో మెన్, ఇఫ్ యూ గైజ్ వాంటెడ్ టు గో, ఐ హైలీ రికమెండ్ యూ గైజ్ టు విజిట్ దిస్ ప్లేస్. సో వాకింగ్ స్ట్రీట్ నుండి బయటకు వచ్చిన వెంటనే నాకు కొంచెం బ్రీదింగ్ సరిగ్గా ఆడినట్టు అనిపించింది. ఎందుకంటే నాకు లోపలైతే చాలా సఫకేటింగ్ అనిపించింది. నాకు అస్సలు అలాంటి ఏరియాస్ అయితే అంత ఎక్సైటింగ్గా అనిపించావు. సో అలా వెతుకుతూ ఉండగా మాకు మళ్ళీ మా అదృష్టవశాత్తు అమృత్సర్ అనే రెస్టారెంట్ అయితే కనిపించింది. సో అమృత్సర్ అన్న వెంటనే నాకు గుర్తొచ్చేది బిర్యానీ. సో అక్కడ బిర్యానీ తినేసి మళ్ళీ అలా వాక్ చేసుకుంటూ హోటల్కి రీచ్ అవ్వడం జరిగింది. సో అగైన్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టువర్డ్స్ బ్యాంకాక్ అండి ఫ్రమ్ ఫుకెట్. సో నేనైతే మీ అందరికీ ఒక సజెషన్ ఇస్తున్నాను. ఫుకెట్ ఎయిర్పోర్ట్ అనేది బీచ్ పక్కన లొకేట్ అయి ఉంది. సో ల్యాండ్ అవుతున్నప్పుడు బీచ్ పైనుండి మనం ల్యాండ్ అవుతాం అనమాట. సో వీలుంటే టైం ఉంటే కనుక కొంచెం ఆ ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
సో మేము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. ఈ ఎయిర్పోర్ట్ పేరు డాన్ మ్యూంగ్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుండి మళ్ళీ మనం పటాయాకి ట్రావెల్ చేయాలి. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో డ్రైవర్తో కొంచెం ముచ్చట్లు అనేవి పెట్టుకున్నాం. పెద్ద ఆయన ఏం చెప్తున్నారంటే ఒక 3 days బట్టి పటాయాలో ఫెస్టివల్స్ జరుగుతున్నాయంట. సో నైట్ ఫైర్ వర్క్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయంట. సో అందుకే ఆయన మమ్మల్ని డ్రాప్ చేసి ఫాస్ట్గా మళ్ళీ బ్యాంకాక్ రీచ్ అయిపోవాలి ఆన్ టైం. లేదు అనుకుంటే మళ్ళీ అక్కడ స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఫెస్టివల్ ఏంటో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దాట్. ఒకసారి వెళ్ళి నేను చూడాలి ఏంటో మరి. సో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుండి మా హోటల్కి 150 kilometers. అప్రాక్స్ కార్లో అయితే 2.5 hours పడుతుంది. బస్లో అయితే మాత్రం 2 బస్సులు మారాలి, కనెక్టెడ్ బస్సెస్, అండ్ ఇట్ టేక్స్ అప్రాక్స్ లైక్ 4 to 5 hours. సో బెటర్ ఇది చూస్ చేసుకోవడం బెస్ట్. సో పటాయాలో మా హోటల్కి అయితే చెక్ ఇన్ అయిపోయామండి. ఈరోజు అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో ఐ గెస్ నో పవర్ నాప్స్ నీడెడ్ ఫర్ టుడే. సో వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పటాయా బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో నాకు వెన్ కంపేర్ టు ఫుకెట్ నాకు పటాయా నచ్చింది. అండ్ ప్రీవియస్గా కూడా నేను ఒకసారి బ్యాంకాక్ విజిట్ చేయడం జరిగింది. బట్ వెన్ కంపేర్ టు బ్యాంకాక్ కూడా నాకు పటాయా నచ్చింది. ఎందుకో నాకు పటాయాతో ఆ వైబ్ మ్యాచ్ అవ్వడం, నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఏరియా అయితే. సో ఐ హైలీ రికమెండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్, మీరు థాయిలాండ్ వెళ్తే ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ అయితే పటాయా. సో అప్పటికైతే మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో లంచ్ కోసం కొంచెం రెస్టారెంట్స్ కోసం అలా వెతుకుతూ ఉండగా మాకు మళ్ళీ కనిపించింది అమృత్సర్. ఫుకెట్లో అమృత్సర్, బ్యాంకాక్లో అమృత్సర్, పటాయాలో అమృత్సర్. ఏంటో మాకు అలా కలిసి వస్తుంది అమృత్సర్తో. సో వెళ్ళి వెళ్ళగానే బిర్యానీ అండ్ చికెన్ 65 ఆర్డర్ చేసి ఫుల్గా కుమ్మేసాం. అక్కడ ఎదురుగుండా బీచ్ కూడా కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. సో ఇక్కడ పటాయాలో ఏం క్యాబ్ బుక్ చేసినా లగ్జరీ వెహికల్స్ లాంటివి చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, అదేంటో. సో అక్కడ నుండి మేము ఒక టెర్మినల్ 21 అనే మాల్కి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట నాకైతే. చాలా బాగా అనిపించింది. అండ్ షాపింగ్ అయితే అమేజింగ్, వెరీ రీజనబుల్ ప్రైసింగ్. అండ్ విమెన్ అయితే పిచ్చి పిచ్చిగా షాపింగ్ చేయొచ్చు ఇక్కడైతే. సో ఇది బేసికలీ ఏంటంటే కంట్రీస్ థీమ్తో డిజైన్ చేయడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్ ప్యారిస్, ఫస్ట్ ఫ్లోర్ లండన్, థర్డ్ ఫ్లోర్ టోక్యో, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ థీమ్స్తో ఇది చేశారనమాట. ఇది చూడండి ఐఫిల్ టవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇటలీ సార్ట్ ఆఫ్ థీమ్తో చేసినట్టున్నారు. సో నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టోక్యో. చాలా క్యూట్గా అయితే ఉందన్నమాట. సో అక్కడే 4th ఫ్లోర్లో కొంచెంసేపు లెగ్ మసాజ్ చేయించుకుని అప్పటికి చాలా టైరింగ్ అనిపించింది డే అంతా. 3 days బట్టి ఫుల్ ట్రావెల్ కాబట్టి కొంచెం స్పా అనేది చేయించుకున్నాం. సో నాకు ఎస్కలేటర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. 5th floor నుండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఎస్కలేటర్ నేనైతే ఎక్కడ చూడలేదు. సో మాల్ అయితే బయట కొంచెం పిక్చర్స్ క్లిక్ చేసుకుంటే బయట కూడా కొంచెం స్ట్రీట్ షాపింగ్ ఉంది, అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేయడం జరిగింది. దెన్ ఇట్స్ డిన్నర్ టైమ్. సో అక్కడే ఏదైనా మంచి రూఫ్ టాప్ రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో గూగుల్లో సెర్చ్ చేస్తుండగా ఒక మంచి రూఫ్ టాప్ రెస్టారెంట్ అయితే మాకు దొరికింది. సో దానికి ఒక క్యాబ్ బుక్ చేసుకొని వీఆర్ హెడింగ్ టువర్డ్స్ దాట్. హోల్డ్ ఆన్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఫర్ స్లీపింగ్ ఓవర్ దేర్. సో బేసికలీ నేను ఎక్కువ షాపింగ్ చేసేసి ట్రావెల్ చేసేసి నాకు ఎనర్జీ అంతా ఫుల్ డ్రౌన్ అయిపోయింది. సో నేను ఒక గంట పవర్ న్యాప్ తీసుకోకపోతే అస్సలు సెట్ అవ్వలేను. సో అందుకే న్యాప్ తీసుకుంటున్నాను అక్కడ కూడా. సో అక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ మేము హోటల్కి రావడం జరిగింది.
సో డే 4 అయితే మార్నింగ్ లేచిన వెంటనే పూల్లోకి అయితే దూకేసామండి. ఒక 2 అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే మాకు చెక్అవుట్ అయిన వెంటనే మేము మళ్ళీ పటాయా టు బ్యాంకాక్ ట్రావెల్ అయితే ఉంది. సో పూల్లో కొంచెం టైం స్పెండ్ చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు అయితే చికెన్ నూడిల్స్ మెనూ అయితే సాఫ్రన్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్. ఇది మా హోటల్. మా హోటల్ పక్కనే. ఐ థింక్ ఇది యాక్చువల్లీ 24/7 అనుకుంటున్నాను. అండ్ మేము బ్యాంకాక్ అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయామండి. ఇప్పుడు మేము బ్యాంకాక్లో ఒక హోటల్లో చెక్ ఇన్ అవుతున్నాం. సో ఈ హోటల్ అయితే చాలా చాలా ఎస్థెటిక్గా ఉంది. అండ్ క్రిస్మస్ సీజన్ కాబట్టి డెకోర్ అయితే చాలా బాగా చేశారు. నాకు ఇలా క్రిస్మస్ డెకరేషన్ ఎవరైనా ఇంత వైబ్రెంట్ కలర్స్తో చేస్తే నాకు చాలా ఇష్టం. సో అసలు ఆ హోటల్లోనే నాకు తెలిసి ఒక 5-6 అవర్స్ పిక్చర్స్ తీసుకోవడానికి నాకు టైం పట్టింది. అంత అమేజింగ్గా డెకరేషన్ అయితే చేశారు. సో ఐమ్ గోనా షో టు యూ గైస్. సో హోటల్ మేనేజ్మెంట్ అయితే క్రిస్మస్ కాబట్టి ఫ్రీ చాక్లెట్స్ అయితే పెట్టారు అక్కడ. సో ఫ్రీ కాబట్టి మొత్తం చాక్లెట్స్ అన్ని బ్యాగ్లో వేసేయడం జరిగింది. అండ్ కాఫీ కూడా ఫ్రీ అన్నారు. సో 2 అమెరికానోస్ అయితే వేయడం జరిగింది. సో నా పని ఏంటంటే ప్రతి హోటల్కి చెక్ ఇన్ అవ్వడం, అక్కడ ఉన్న షవర్ క్యాప్, సోప్స్, మాయిశ్చరైజర్స్, డెంటల్ కిట్స్ అన్నీ బ్యాగ్లో వేసేయడం. నిజంగా నేను ప్రతి వెకేషన్కి వెళ్ళి ఒక దొంగనే తిరిగి వస్తున్నానేమో అనిపిస్తుంది. సో బ్యాంకాక్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే షాపింగ్ నెంబర్ 1, అండ్ నెంబర్ 2 మా రిటర్న్ ఫ్లైట్ టు విశాఖపట్నం, బ్యాక్ టు విశాఖపట్నం. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి ప్లాటినం మాల్కి వెళ్ళడం జరిగింది. మనీ మధ్యలో స్టక్ అయిపోయింది. మేము చాలా కష్టాలు పడ్డాం, కానీ మనీ అనేది ఇప్పుడు అవ్వలేదు. ఇప్పుడు షాపింగ్ ఎట్లా చేస్తాం అనేది పెద్ద టాస్క్. అట్ ది ఎండ్ కొంచెం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని 4x కార్డ్ అయితే కొంచెం ఇష్యూ క్లియర్ చేసి షాపింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. సో నేను ఎంత షాపింగ్ చేశానంటే లిటరల్గా ఒక హోల్ సూట్ కేస్ అయితే కొనుక్కోవడం జరిగింది అక్కడే. సో చాలా కస్టమైజ్డ్ గూడ్స్ కొన్నాను, అండ్ క్లోదింగ్ షాపింగ్ చేశాను, యాక్సెసరీస్ షాపింగ్ చేశాను. సో అంత షాపింగ్ చేసాక ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. ఆ పక్కన నేను హోటల్ కనిపించింది. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేయడం జరిగింది అనమాట. సో పీస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉండే. సారీ. సో అక్కడికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి పిక్చర్స్ తీసుకొని డేని బ్యూటిఫుల్గా ఎండ్ చేశాను. సో దిస్ డే ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ బ్యాంకాక్ అండి. ఇంకా ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత వెంటనే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి. సో అక్కడ నుండి వైజాగ్ స్టార్ట్ అవ్వడానికి. సో సెంట్రల్ వరల్డ్ మాల్కి ఎందుకు వచ్చామంటే మెయిన్ 2 రీజన్స్. సో ఒకటి విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్స్ అయితే కొనుక్కోవడానికి, అండ్ నెక్స్ట్ యాపిల్ ఐఫోన్ 16 Pro Max కొనుక్కోవడానికి. ఎందుకంటే when కంపేర్ టు ఇండియా అక్కడ ఐఫోన్స్ అనేవి చాలా తక్కువ రేట్తో ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ ఈ మాల్కి ఎందుకు వచ్చాను అంటే నేను బ్యాంకాక్ ముందు ఒకసారి వెళ్ళానండి. అప్పుడు నేను మ్యాక్సిమం మాల్స్ అన్నీ కవర్ చేసేసాను. సో లాస్ట్లో అయితే నేను ప్రైస్ బ్రేక్ డౌన్ ఒక చాట్ పెడతాను, అండ్ ఆల్సో ఏ ఏరియాస్, ఏ మాల్స్ అండ్ ప్లేసెస్ మీరు విజిట్ చేయాలో బ్యాంకాక్లో అది కూడా మీకు నేను ఒక చాట్ క్రియేట్ చేసి పెడతానండి. సో నేను ఇండియాలో తీసుకుంటున్న విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్స్ ఏమి లాంగ్ స్టే ఉండట్లేదు. అదే నేను వేరే కంట్రీలో తీసుకుంటే లిటరలీ 48 hours, అండ్ సమ్ టైమ్స్ అది క్లోత్స్ మీద స్టే కూడా ఉండిపోతుంది. సో అందుకే నేను 6 monthsకి సరిపడా పర్ఫ్యూమ్స్ అయితే రీఫిల్ చేసుకొని ఇండియాకి తెచ్చుకున్నాను. అండ్ అక్కడ నుండి క్రిస్మస్కి ఒక విలేజ్ అని క్రియేట్ చేశారనమాట. చాలా చాలా బాగా క్రియేట్ చేశారు. సో అదంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ యాపిల్ స్టోర్ కోసం వెతుకుతున్నానండి. సో మధ్యలో లబూబు కూడా ఉంది. సో అలా చూస్తుంటే ఒక యాపిల్ అవుట్లెట్ అయితే కనిపించింది. ఈ స్టోర్ అయితే ఇంకా లిటరలీ చెప్పాలంటే నేను ఇట్లాంటిది ఎక్కడా చూడలేదు. అంత అమేజింగ్గా ఉంది. ద యాంబియన్స్ అండ్ ఆల్. మాల్ బయట లొకేట్ అయి ఉందన్నమాట.
సో ఇప్పుడైతే నిన్న 2 months శాలరీ సేవ్ చేసుకొని ఐఫోన్ 16 Pro Max కొనుక్కోవడానికి అయితే వచ్చానండి. సో నాకైతే నెక్స్ట్ లెవెల్ ఎనర్జెటిక్గా ఉంది. సో ఇదంతా చాలా చిన్న విషయం, నేను చాలా ఎక్సైట్ అయిపోతాను ఇలాంటి వాటికి అనుకుంటారు, బట్ నాకు దీస్ థింగ్స్ మీన్స్ అ లాట్ టు మీ. సో నా బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్తో కొనుక్కున్నానని నాకు చాలా ప్రౌడ్గా అయితే అనిపిస్తుంది. ఇదైతే ప్రైస్ బ్రేక్ డౌన్ అండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫర్దర్గా మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నేను పటాయాలో మిస్ చేసిన ప్లేసెస్, మీరు చూడాల్సిన ప్లేసెస్, అండ్ దెన్ ఫుకెట్లో ప్లేసెస్ టు విజిట్, అండ్ ఇది బ్యాంకాక్లో అండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and see you in my next video. Vanilla Ruth signing off.